నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సోనిశ్రాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత్లో పగడవిప్పిన కరోనా మహమ్మారి నిన్న ఒక్క రోజే దేశంలో 4213 మందికి సోకిన కరోనా వైరస్ ఈ సంవత్సరం చేప ప్రసాదం నిలిపివేసిన అధికారులు మృగశిర కార్తి రోజు హైదరాబాద్ రావద్దని కోరిన బత్తిని సోదరులు విశాఖ ప్రమాద బాధితుల పరిస్థితి తెలుసుకున్న మంత్రుల బృందం మరికొద్ది రోజులు గ్రామాలకు అనుమతి లేదన్న మంత్రి కన్నబాబు తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు 4 రోజుల్లో 600 కోట్ల కొనుగోలు చేసిన మద్యప్రియులు ఇక వివరాల్లోకి వెళ్తే భారత్లో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి మరణాల సంఖ్య రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఏ రోజు నమోదు కాని అత్యధిక కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య ముఖ్యమంత్రి శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 4213 మందికి కొత్తగా కరోనా సోకింది. కాగా భారత్లో 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2206కి చేరింది. కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 67,152కు చేరింది. లాక్డౌన్ కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని బత్తిని సోదరులు ప్రకటించారు. ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశించగానే వేలాది ఉబ్బస రోగులకు చేప ప్రసాదం కోసం హైదరాబాద్ వస్తుంటారన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని బత్తిని హరిప్రసాద్ గౌడ్ తెలియజేశారు. చేప ప్రసాదం ఉందని చెప్పినా ఎవరైనా ఆన్లైన్లో పంపుతానన్న నమ్మొద్దని, అసలు తాము ఈ ఏడాది ప్రసాదాన్ని తయారు చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరు చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావద్దని వారు కోరారు. అందరికీ నమస్కారాలు. నా పేరు బత్తిని హరినాథ్ గౌడు. మేము 1845 సంవత్సరము 175 సంవత్సరాల నుండి ఈ శ్వాసకోశ రోగాలకన్నిటి కూడా ఉచితంగా చేప ప్రసాదం పంచుతూ ఉంటాము. కానీ ఈ సంవత్సరము కరోనా మహమ్మారి వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. అందు గురించి కూడా ఈ సంవత్సరము ఈ చేప ప్రసాదాన్ని పంచదలుచుకోలేదు. దేశ విదేశాల నుండి లక్షలాది మంది వస్తూ ఉంటారు రోగులు. అయితే దాని గురించి కూడా ఇది చేస్తూ ఉంటాము. అయితే ఇవ్వదలుచుకోలేదు. అయితే ఫేక్ న్యూస్ వల్ల అవి కూడా ఏవి నమ్మకండి. ఈ సంవత్సరం మా పేరు మీద ఎంతోమంది చెప్పుకుంటూ వస్తుంటారు. అవి ఏవి నమ్మకండి. ధన్యవాదాలు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో స్టెరైన్ లీక్ అయిన సంఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి జిల్లా మంత్రులు ఆరా తీస్తున్నారు. మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, కృష్ణదాస్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. రోగుల ఆరోగ్య స్థితిని కమిటీ సభ్యులు, డిఎంహెచ్ఓ, కేజీహెచ్ సూపరింటెండెంట్ క్షుణ్ణంగా పరిశోధిస్తారని మంత్రి కన్నబాబు తెలిపారు. విశాఖలో ఉన్న రసాయన కర్మాగారాలు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆయా శాఖలను ఆదేశిస్తున్నారు. ప్రభావిత గ్రామాలను మరోసారి పరిశీలించాలని, ప్రజలు ఆ గ్రామాల్లోకి ఎప్పుడు రావాలో ప్రకటిస్తామని తెలిపారు. ఈరోజు ఇప్పటి వరకు ఈ గ్యాస్ లీకేజీ సంఘటన పైన మన విశాఖపట్నం కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, అవంతి శ్రీనివాస్ గారు, కృష్ణదాస్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని గారు, డీజీపీ మీనా గారు, డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు, సిపి మీనా గారు, అదేవిధంగా నీరమ్ కుమార్ ప్రసాద్ గారు, కమిటీ చైర్మన్ కరికడ బలవాన్ గారు, వివేక్ గారు, ఇంకా ఇతర ముఖ్య అధికారులు, జిల్లా కలెక్టర్ గారు అందరూ పాల్గొన్నాం. కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ముందుగా ప్రకటిస్తున్నాం. గ్యాస్ లీకేజీ సంఘటన ఆ తదనంతర పరిస్థితులు చూసినప్పుడు పరిస్థితి మొత్తం అదుపులో ఉంది.
గ్యాస్ లీకేజీ నుంచి ఆ ప్రభావం నుంచి పూర్తిగా చాలా వేగంగా కోలుకుంటున్న ఆ ప్రాంతం అంతా కూడా కోలుకుంటుంది. ప్రధానంగా అక్కడ ట్యాంక్ టెంపరేచరు 100 సెంటీగ్రేడ్ డిగ్రీస్ కన్నా లోపు దాదాపు 98.4 డిగ్రీస్ వరకు వచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంకా ఆ టెంపరేచర్ అంతా తగ్గుతున్న క్రమంలో పూర్తిగా ప్రమాదం నుంచి ఆ లీకేజీ నుంచి బయటపడినట్టుగానే భావిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశీలించినప్పుడు ఈ గాలిలో గ్యాస్ కలిసిన ప్రభావం పూర్తిగా తగ్గుతూ వస్తుంది. ఈ స్టెరైన్ ఇన్ పీపీఎం గాలిలో ఉన్నదాన్ని కొలిచినప్పుడు 8వ తేదీ రాత్రి 7 గంటలకి 17.5 ఉంది, పీపీఎంస్ ఉంది. ఇప్పుడు అది 1.9 పీపీఎంకి వచ్చింది స్టోరేజ్ ట్యాంక్ దగ్గర. అంటే నిన్న రాత్రి 17.5 పీపీఎం ఉన్నది, ఇప్పుడు 1.9 పీపీఎంకి వచ్చింది. చాలా వేగంగా దాని ప్రభావం తగ్గుతుంది. పూర్తిగా అక్కడున్న సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పడం కోసం మీకు వివరిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా వెంకటాపురం తర్వాత వెంకటాద్రి నగర్లో కూడా పూర్తిగా తగ్గిపోయి వచ్చింది. ఈ వెంకటాద్రి నగర్లో ఈ పీపీఎం స్టెరైన్ పీపీఎం 0కి వచ్చింది. అదేవిధంగా సీజన్ వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలిక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలలో పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ తన అధికారిక నివాసంలోని పూల కుండీలలో చెత్తను, నిల్వ నీటిని తొలగించి తాజా నీటిని నింపారు. అదేవిధంగా ఎమ్మెల్యే బాల్య సుమన్ తన నివాస ప్రాంతాన్ని శుభ్రపరుచుకున్నారు. తెచ్చుకోవాలి దాంట్లో ఈ మురిగి మంచిగా దింక్ అవుతాయి, ఎరువైతాయి. తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. దాదాపు 40 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబులు పోటెత్తుతున్నారు. గత 4 రోజుల్లో ఏకంగా 600 కోట్ల మద్యం అమ్మకాలు జరిపినట్లు తెలుస్తుంది. నిన్న ఒక్క రోజే మద్యం డిపోల నుంచి 149 కోట్ల అమ్మకాలు జరిగాయి. మిగతా రాష్ట్రాల్లాగే మద్యం ధరలను భారీగా పెంచి ఉంటే ప్రభుత్వానికి ఆదాయం మరింత వచ్చి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధరలు పెంచకపోవడం వల్లే ఈ స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయని వాదన కూడా ఉంది.
లాక్డౌన్ నేపథ్యంలో నిత్య పూజతో పాటు పురోహితంపై ఆధారపడిన కుటుంబాలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో 108 కుటుంబాలకు బియ్యం ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. నిత్య పూజలు ఆగిపోయి శుభకార్యాలు జరగక అవస్థకు పడుతున్న తమను గుర్తించి దాతృత్వాన్ని చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డికి బ్రాహ్మణ సంఘాలు ప్రతినిధులు ఆశీర్వాదంతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, స్థానిక మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఉండండి అట్టే ఉండండి చూడండి ఉండండి ఓకే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మొక్కజొన్న కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మొక్కజొన్న కొనుగోలు జరపడం లేదని రాష్ట్ర రోకో నిర్వహించారు. అకాల వర్షాలతో తాము నష్టపోయామని అధికారులు కుంటి సాకులు చెబుతూ కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంటలు సకాలంలో కొనుగోలు జరిపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హలో రాలే ఇంకా అది కుప్పలు కొట్టించారు. గత నెల రోజుల నుంచి మొక్కజొన్నని ఇక్కడ కొంటలేరు. రైతులందరూ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒక్క సంచి కూడా ఇప్పటి వరకు నింపుతలేరు. దాదాపుగా 70 నుంచి 100 లారీల వరకు మక్కలు ఉన్నాయి అక్కడ. అవి ఇప్పటి వరకు జోకలేదు. నిన్న వర్షం పడ్డప్పుడు బాగా మొత్తం అంతా ఖరాబ్ అయిపోయినాయి మక్కలని. మన అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మిగతా ప్రైవేట్ సెంటర్లు ఇక్కడ DCMS సెంటర్లకు మాత్రం లారీలు పోతున్నాయి, బార్దాన్లు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. కానీ ఇక్కడ మా కుంటాల గ్రామంకు మాత్రం ఫ్యాక్స్ సెంటర్ నుండి కూడా లేనట్టు అయిపోయింది. ఇలా ఎవరు కూడా దానికి సంబంధించిన ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇలా రైతులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రైతులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇలా పెళ్లిళ్ళు చేసే పరిస్థితి ఉన్నది. ఆ డబ్బుల మీద డిపెండ్ అయి ఉన్నారు. రైతులు బాకీలు కట్టే పరిస్థితి ఉన్నది. ఆ డబ్బుల మీద, ఆ మొక్కజొన్నల మీద డిపెండ్ అయి ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు రైతులకు. ఇది ఓన్లీ అధికారుల నిర్లక్ష్యం ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే చెప్పి లారీలు పంపిస్తున్నా కూడా కుంటాలకు మాత్రం రావడం లేదు. వేరే ఊళ్ళకు పోతున్నాయి కానీ కుంటాలకు మాత్రం రావడం లేదు. ఎమ్మెల్యే గారు బార్దర్లు పంపించిన 5,000 మొన్ననే పంపిస్తే ఒక్క బార్దర్ కూడా ఇక్కడికి రాలేదు. కుంటాలకు మాత్రమే రాలేదు.
కాటా ఈ దగ్గర నెల రోజులు అవుతున్నది, ఆ విత్తి కూడా ఉండబోలేదు. ఇది ఎవరి నిర్లక్ష్యం? అధికారులు కేసీఆర్ గారు రైతుల గురించి ఎంత పట్టించుకుంటున్నారు. ఎన్నో పనులు రైతుల గురించి 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, రైతుల గురించి పంటలు పండిస్తున్నారు. కానీ ఇక్కడ ఓన్లీ కేవలం అధికారుల నిర్లక్ష్యంతో దానికి సంబంధించిన సంస్థ సొసైటీ తోటి ఇలా మాకు నిర్లక్ష్యం జరుగుతుంది. వాళ్ళు పోయి వేరే సెంటర్లకు ఎందుకు పోతాయి? లారీలు వేరే సెంటర్లకు వేరే ఎందుకు పోతాయి? అక్కడ ఎందుకు దొక్కుతారు? మరి ఇక్కడ ఎందుకు దొక్కుతలేరు? ఇక్కడ దేనికి ఏ కారణంతో ఇక్కడ దొక్కుతలేరని మేము ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్ వచ్చిందాక ఇక్కడ నుంచి లేచేది లేదు. మాకు జైల్లో పెట్టినా కూడా మేము వెనకాడుగా, మా మీద కేసులు అయినా కూడా మేము వెనకాడుగు వేయమని చెప్పి. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో కర్నూలు జిల్లా డోన్ బ్యాంక్ వద్దకు నగదు కొరకు ప్రజలు భారీగా చేరుకున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుండే డోన్ స్టేట్ బ్యాంక్ వద్ద బారులు తీరారు జనం. ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడంతో సామాజిక దూరంతో క్యూ లైన్లలో కూర్చోబెట్టారు. డోన్ సిఐ సుబ్రహ్మణ్యం. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం భద్రుతండాకు చెందిన బానోత్ నీల సీతారాంకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప ప్రియాంక 10వ తరగతి చదువుతుంది. మార్చి 24వ తేదీ నాడు తేజ్వత్ నానిక్య అనే యువకుడు తాము ఇంటి వద్ద లేని సమయంలో తమ పెద్ద పాప ప్రియాంకను తీసుకెళ్లినట్లు గ్రామస్తులు సమాచారం ఇవ్వగా తండ్రి సీతారాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్కూరు సిఐ శ్రీకాంత్ విచారించి కేసు నమోదు చేశారు. ప్రియాంక వెళ్లేటప్పుడు ఇంట్లోని బంగారం మరియు డబ్బులను తీసుకువెళ్లినట్లు ఆరోపించారు. ప్రియాంకను బాలిక సంరక్షణ కేంద్రానికి పంపించారు. పోలీసు నానిక్యపై కేసు మాత్రమే నమోదు చేశారు. మా ఊరు భద్రుతండ, మా గ్రామం ఎన్కూరు మండలం. మా పాప 15 సంవత్సరాల పాప. నా పేరు నీల, బాణోత్ నీల. మా భర్త పేరు బాణోత్ సీతారాం. నాకు 2 కూతుర్లు. మా అమ్మాయి అప్పుడు ఎగ్జామ్ 10వ తరగతి ఎగ్జాము 2 రాసింది. అప్పటి నుంచి మా అమ్మాయికి మేము ఇంటికాడే ఉంచేసాము. ఈ అమ్మాయి ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారో మాకు తెలియదు. మా కృష్ణ ఫోన్ చేసి ఫలాని వ్యక్తి వీరియ కొడుకు నానిక బండి మీద తేదావత్ లింగన్న బండి మీద తీసుకొని వీళ్ళిద్దరూ సహకరించి పోతుందానికి మేము చూసాము అని చెప్పి 100 వాళ్ళకి ఫోన్ చేశాము. 100 వాళ్ళకి ఫోన్ చేస్తే ఎస్ఐ సారు 9 ఇంటికాడ వచ్చేసారు. ఇంటికాడ వచ్చి మా ఇంటి వద్ద వచ్చి ఇన్క్వైరీ తీసుకొని వాళ్ళ ఇంటి వద్ద ఇన్క్వైరీ తీసుకొని చెప్పిపోయారు. పోగానే పొద్దున్న 7ంటికి నేను పోలీస్ స్టేషన్లో ఫోటోను కంప్లైంట్ తీసుకొని పోయాంగా అట్లా రాస్తే నేను ఒప్పుకోను, నేను చెప్పినట్టుగా రాసుకోవాలని వాళ్ళ వద్ద వాళ్ళే రాసుకొని నాకు ఫోన్ నెంబర్ను నా సంతకం రాసుకున్నారు. రాపిచ్చి వెనక రోజులు 7ంటికి మళ్ళీ నేను వస్తే నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చి అమ్మాయికి తీసుకొచ్చారు. అమ్మాయికి తీసుకొచ్చి నాకు కలవకుంటగా నాతోటి మాట్లాడకుంటగా వాళ్ళే లోపటిని అమ్మాయికి ఉంచేసి వెనక రోజులు అమ్మాయికి హోమ్లో పంపేశారు. పొద్దున 7ంటికి పెడకాలు తీసుకొని మా దొడ్డికి నేను పోతా ఉంటే పోయి వచ్చినప్పుడు అక్కడ గాలిపు ఉన్నాడు. నానిక వాళ్ళు నాన్న పేరు తేదావతి వీరియ, వాళ్ళకి 2 పెండ్లాలు మీరియాలి మంగి, 2 వజనలు. ఒక వజన పేరు రామదేవి, ఒక వజన పేరు పార్వతి. వాళ్ళు అందరూ కలిసి 3 మొగళ్ళు, వాళ్ళ అక్క ఒక విజయ, అందరు కలిసి నాకు ఇంకో వజన పేరు ఇంద్ర, ఇంకో అన్న పేరు అగ్గిరాము, లక్కపతి ఇంకో అన్న లక్కపెత్తి, వాళ్ళ పక్కన ఇంకో ఇల్లు వాళ్ళ పేరు బాణోత్ మోతీలాల్, బాణోత్ లక్ష్మి. ఆ వరదగా గాలిపు నిలబెట్టి నాకు గుంజుకోవచ్చి కొట్టండి అని చెప్పి మరిగా నాకు జుట్టు పట్టి చేతిలో రాయి వేసి ఇంటి వద్ద గుంజుకోపోయి బాగా కొట్టి నేను సోయి తప్పి పడిపోయాను. నాకు ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేశారు. పోలీసు వాళ్ళు సారు నాకు గవర్నమెంట్ హాస్పిటల్కి అండవర్ చేశారు. నా అమ్మాయికి నాకు తీసుకొచ్చి చెప్పండి. మీకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం, మీకు దండం పెడతాను సార్. నా అమ్మాయికి నేను ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటాను. నాకు పోయింది 3 తులాలు, నా అంతాడు 1,00,000 రూపాయలు, నా ఆధార్ కార్డు, నాకు పోయింది వస్తువులు మొత్తం నాకు దయచేసి న్యాయం చేయండి. నీ చట్టానికి నేను దయచేసి దండం పెడుతున్నాను సార్. కేసీఆర్ సార్కి కూడా దండం పెడుతున్నాను, ఎస్పీ సార్కి దండం పెడుతున్నాను, సిఐ సార్కి దండం పెడుతున్నాను,
సిబి సార్కి కూడా దండం పెడుతున్నాయి. ధన్యవాదాలు సార్. మా బాధలు కొంచెం అర్థం చేసుకొని మాకు మా న్యాయం మాకు మొత్తం చేయండి సార్. మా వద్ద పోయిన సొమ్ములకి నా కూతురుకి నాకు అండవర్ చేసి మంచిగా న్యాయం చేయండి. మీకు ధన్యవాదాలు చేస్తున్నా సార్. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం రైల్వే స్టేషన్ నుండి ఉత్తరప్రదేశ్కు చెందిన 1200 మంది వలస కూలీలు తరలించారు. మంత్రి తానేటి వనిత పర్యవేక్షణలో వలస కార్మికులు తరలించారు. స్పీడ్ మీరు లైట్ కట్టం నిలబడి ఎట్లా లైటింగ్ వస్తుంది ఇది యూపీ కార్మికులు కానివ్వండి, మొదటి రోజున బీహార్ కార్మికులందరినీ కూడా పంపించడం జరిగింది. ఈ రోజున పంపించే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిజంగా ఈ కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి ఎంతో శ్రద్ధ వహించి చాలా కష్టపడి వాళ్ళందరినీ కూడా బస్సెస్లో వాళ్ళ విలేజెస్ నుండి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా పాస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రైల్వే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పంపిస్తున్నారు. ఈ రోజున అంటే ఇది ఒక్కరి వల్ల అయిపోయేది కాదని గవర్నమెంట్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి చొరవ మేరకు ఈ రోజున ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి వాళ్ళందరినీ కూడా చక్కగా పంపించడం జరుగుతుంది. ఈ రోజున వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్తున్నారు. వాళ్ళ కుటుంబంతో గడిపిన తర్వాత వాళ్ళకి అవసరమైతే మళ్ళీ తిరిగి పనుల నిమిత్తం ఇక్కడికి రావచ్చు, ఇబ్బంది లేదు. అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఏ విధంగా కరోనాని కంట్రోల్ చేయడం కోసం ప్రికాషన్స్ తీసుకున్నారో ఆ ప్రికాషన్స్ అక్కడ కూడా వాళ్ళు అమలు చేయాలి. ఎందుకంటే మాస్క్ బయటకు వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, అట్లానే ఎక్కువ సార్లు చేతులు సోప్తో కడుక్కోవడం, బయట ఎక్కడ బహిరంగ ప్రదేశాలలో వాళ్ళు ఉమ్మి వేయకుండా ఉండడం, బయట ఉపరితలాన్ని ఎక్కడ ముట్టుకోకుండా ఉండడం, ఒకవేళ ముట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిన వెంటనే వాష్ చేసుకోవాలి సోప్తో. అంతేగాని ఆ హ్యాండ్స్నే మళ్ళీ కంటిలోను ముక్కులోను నోట్లో పెట్టుకుంటే ఈ కరోనా వైరస్ ఎక్కడి నుండి ఎక్కడికి ఎవరికి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలియదు కనుక మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మనమే కాదు మనతో పాటు మన కుటుంబం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక మనమందరం కూడా వ్యక్తిగత శుభ్రత పాటించాలి, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. దయచేసి మీరు ఎక్కడ వెళ్ళినా ఎక్కడున్నా కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసమే మనం కృషి చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వలస కార్మికులకు ఉన్న వాళ్ళు ఈ రోజున వెళ్తున్న వారందరి తరపున మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా తాల్వాండ మండలం అంబేద్కర్ నగర్ గ్రామం వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఎస్ఐ తిరుపతి రెడ్డి స్వయంగా తానే హాస్పిటల్కి తరలించి మానవత్వం చాటుకున్నారు. డ్రైవర్ అబ్బాయి హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్స్ క్రాఫ్ట్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్ లో ఉన్న కాన్ఫరెన్స్ సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు యజమాని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పివేశారు. अरे
కృష్ణా జిల్లా గరకపాడు ఆంధ్ర రాష్ట్ర చెక్పోస్ట్ వద్దకు తెలంగాణ నుంచి భారీగా వాహనాలు తరలి వస్తున్నాయి. అనుమతి పత్రాలు ఉన్న వాహనాలను మాత్రమే ఆంధ్రాలోకి అనుమతిస్తున్నారు. అధికారులు ఎటువంటి అనుమతి లేకుండా వచ్చి ఇబ్బంది పడవద్దని పోలీసులు వాహనదారులకు సూచనిస్తున్నారు. కొత్తపేట గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ వద్ద భారీగా స్తంభించిన ట్రాఫిక్, పండ్ల వ్యాపారులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ రహదారి భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా గుమికూడంతో ఆందోళనకు గురవుతున్నారు. వినియోగదారులు, ట్రాఫిక్ పోలీసులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. हेलो एक मिनट उड़ा लो भाई, ये खोल लिए, बोले उड़ा लो ये। हाँ 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 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో పగడవిప్పిన కరోనా మహమ్మారి. నిన్న ఒక్కరోజే దేశంలో 4213 మందికి సోకిన కరోనా వైరస్. ఈ సంవత్సరం చేప ప్రసాదం నిలిపివేసిన అధికారులు. మృగశిర కార్తి రోజు హైదరాబాద్ రావద్దని కోరిన బత్తిని సోదరులు. విశాఖ ప్రమాద బాధితుల పరిస్థితి తెలుసుకున్న మంత్రుల బృందం. మరికొద్ది రోజులు గ్రామాలకు అనుమతి లేదన్న మంత్రి కన్నబాబు. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 4 రోజుల్లో 600 కోట్ల కొనుగోలు చేసిన మద్యప్రియులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.